అప్పటిదాకా జై తెలంగాణ నినాదాలతో ప్రచారం నిర్వహించిన టీఆర్ఎస్ నాయకులు ఒక్కసారిగా ఎక్కడి వారు అక్కడే నిలబడి జాతీయ గీతాన్ని ఆలపించారు. నినాదాలు చేయాల్సిన వారు జాతీయ గీతం పాడడం ఏంటి అనుకుంటున్నారా? మరి ఆ వివరాలేంటో చూద్దాం. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామంలో టీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ కి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో టీఆర్ఎస్ నాయకులతో పాటు వినోద్ కుమార్ సతీమణి మాధవి, ఎమ్మెల్యే రవిశంకర్ సతీమణి దీవెన, జెడ్పీటీసీ కవితలు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా గత సంవత్సర కాలం నుండి ఆ గ్రామంలో నిత్య జనగణమన కొనసాగుతుంది. వీరు ప్రచారం చేస్తుండగా ఒక్కసారిగా జాతీయ గీతం వినిపించడంతో ఎక్కడి వారు అక్కడే నిలబడి జనగణమనను ఆలపించి తమ దేశభక్తిని చాటుకున్నారు. జాతీయ గీతం పూర్తి కాగానే మళ్లీ జై తెలంగాణ, జై జై తెలంగాణ నినాదాలతో ప్రచారాన్ని కొనసాగించారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామంలో స్థానిక జెడ్పీటీసీ కవిత, ఎమ్మెల్యే రవిశంకర్ సతీమణి దీవెనతో కలిసి ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ సతీమణి మాధవి ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ మహిళలకు బొట్టు పెడుతూ టీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్కి ఓటు వేసి అండగా నిలవాలని కోరారు. ప్రచారంలో భాగంగా పండ్లు అమ్ముతూ టీ తాగుతూ వినూత్న ప్రచారాన్ని నిర్వహిస్తూ ఓటర్లను ఆకట్టుకున్నారు. ఎంపీగా వినోద్ కుమార్ భారీ మెజార్టీతో గెలుస్తాడని ఆశాభావం వ్యక్తం చేశారు. కేసీఆర్ గారి సంక్షేమ పథకాలు, వినోద్ గారి విజన్ అంటే రైల్వే లైన్ ఏంది, ఐటీ హబ్ ఏంది, దాని ఈ చదువులో అభివృద్ధి అని ఆలోచన విధానం, తర్వాత రైల్వే లైన్, తర్వాత ఈ స్మార్ట్ సిటీ, ఇవన్నీ చుట్ల మనం వేరే ఎక్కడికో పోయి ఉద్యోగాలు చేసుకునే అవసరం లేదు. మన కరీంనగర్లోనే మనకు జాబులు వస్తాయి. ఏ బాంబేనో ఎక్కడికో పోని అవసరం లేదు. మనకే ఇక్కడ ఐటీ హబ్ అయింది. ఇవన్నీ తర్వాత ఈ గవర్నమెంట్ ద్వారా స్కిల్ డెవలప్మెంట్, ఫ్రీ స్కిల్ డెవలప్మెంట్, ఆయనతో పాటు ఉండే విజన్, ఇవన్నీ కలిపి మేము ఎక్కడికి వేస్తాము, కేసీఆర్ గారికి వేస్తాము అని అంటున్నారు. సో చాలా సంతోషము. అందరికీ నా నమస్కారం.